నమస్తే, నేను డాక్టర్ రాజశేఖర్. వినాయక మండపాల దగ్గర ఊరేగింపుల్లో విపరీతమైన సౌండ్ వచ్చేటట్లు లౌడ్ స్పీకర్లని వాడుతున్నారు. దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, మనకు కర్ణబేరి అని ఉంటుంది. కర్ణబేరికి ఒక నర్వ్ సప్లై ఉంటుంది, 7th క్రేనియల్ నర్వ్ అంటాం మనము. అది డైరెక్ట్గా బ్రెయిన్తో కాంటాక్ట్లో ఉంటుంది. సో ఈ విపరీతమైన సౌండ్ పెట్టి వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు, ఈ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఒకసారి కర్ణబేరి పగులుతుంది. పగిలినప్పుడే మీకు తెలుస్తుంది. ఒకవేళ పగలకపోయినా కూడా దాని పక్కలే ఉన్నటువంటి నర్వ్ ఏదైతే నరం ఉంటుందో అది డ్యామేజ్ అయ్యి, పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి, ఒక్కొక్కసారి వినికిడి లోపం అంటే చెవుడు అనేది టెంపరీగా కొన్ని రోజులు కావచ్చు, లేదంటే పర్మనెంట్గా కూడా చెవుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం అందరం అబ్జర్వ్ చేయాలి. కొంతమందికి గుండె జబ్బులు కూడా ఉండొచ్చు. ఒకసారి అవి పిల్లల్లో, యువతలో అవి అప్పుడే బయటపడవు. కొంతమందికి ఆల్రెడీ తెలిసిన గుండె జబ్బులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి లౌడ్ స్పీకర్స్కి హై పిచ్, హై వాల్యూమ్ వైబ్రేషన్స్కి గురైనప్పుడు ఏమైందంటే సడన్గా హార్ట్లో స్పందనలో, హృదయ స్పందనలో మార్పు రావడము, ఎలక్ట్రిక్ కరెంట్లో మార్పు వచ్చి సడన్గా గుండె ఆగిపోవడం ఇలాంటివి అవుతాయి. కాబట్టి సో మీ ఆరోగ్యాన్ని, మీ పక్కలో ఉండే వాళ్ళ ఆరోగ్యాన్ని గుర్తుంచుకొని మీరు వీలైనంత తక్కువ వాల్యూమ్ని, ఎంత అయితే అవసరమో అంత వాల్యూమ్ని తర్వాత వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకొక సూచన ఏంటంటే, ఈ గణేష్ మండపాల ఊరేగింపుల్లో మీరు రసాయనాలని వాడడం, కెమికల్స్తో కూడుకున్న కలర్స్ని వాడడం వల్ల అవి కళ్ళలో పడి కళ్ళు డ్యామేజ్ కావడం, లేదంటే స్కిన్ పైన పడి కొంతమందికి అలర్జీస్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి అలర్జీ స్టార్ట్ అయిందంటే అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి. సో దీన్ని కూడా మీరు గుర్తించాలి. అదేవిధంగా మీరు చేసే డ్యాన్సులు కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేటట్లు, కళల్ని ప్రోత్సహించేటట్లు, కళని ఎక్స్ప్రెస్ చేసేటట్లు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.